శ్రీమాత్రే నమః. నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. శివునికి సోమవారం అంటే చాలా ఇష్టము అన్న విషయము మనందరికీ తెలిసినదే. అయితే ఈ అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. ఇక ఆ సోమవారము మరియు అమావాస్య కలిసి వచ్చే రోజే ఈ సోమవతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏమిటో, ఆనాడు ఏం చేయాలో పెద్దలు చెబుతున్న మాటలను విందాము. అయితే దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే. తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తూ ఉన్నా వినకుండా శివుని భార్య అయిన సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానించాడు. అలా ఆ అవమానాన్ని తట్టుకోలేకుండా సతీదేవి తనని తాను దహించి వేసుకుంది. ఆ సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన వెంట్రుకలలో వీరభద్రుని సృష్టించాడు. ప్రమదగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావచితుగా బాదాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. అయినా కూడా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. ఆ నిలువెల్ల గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు. అలా చంద్రుని బాధను చూసిన ఆ భోళాశంకరుడు మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నది. ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు. ఆ శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారము అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య పేరుతో పిలవడము జరుగుతూ ఉంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఈ సోమవతి రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. ఇందుకోసము తలారా స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించమని సూచిస్తూ ఉంటారు. అలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించిన శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకము. ఈ పూజ పంచారామాల్లో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట. ఏది కుదరకపోతే కనీసము శివపంచాక్షరి జపంతో అయినా ఆ రోజుని గడపమని చెప్తూ ఉంటారు. అయితే ఈ సోమవతి అమావాస్య కొన్ని కోట్ల సూర్యగ్రహణాలతో సమానమైనది. అమావాస్య అత్యంత శక్తివంతమైనది. సోమవారంతో కూడిన అమావాస్య కావడంతో దీన్ని సోమవతి అమావాస్య అని పిలుస్తారు. ఇది కాక సోమవారం వచ్చిన అమావాస్య కొన్ని కోట్ల సూర్యగ్రహణములతో సమానమైనది. సోమవారం నాడు వచ్చే అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఈ సోమవతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి సోమవతి కథను ఒకసారి గుర్తు చేసుకొని ఉపవాస దీక్షను చేసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ సోమవతి అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసినవి ఏమంటే సోమవతి అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేయాలి. ఈనాడు మౌనవ్రతము లేదా మౌనం పాటించడము ఎంతో ఫలప్రదము. ఈ సోమవతి వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. మరియు శని మంత్రాన్ని పఠించి శ్రీమన్నారాయణమూర్తిని అర్చించాలి. గంగా నది త్రివేణి సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమవతి అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. రోగాలు బాధలు తొలగిపోతాయి. పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. మరియు వేదవ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారము ఈ సోమవతి అమావాస్య నాడు పేదవారికి గుప్తదానం చేసి పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన
వారికి 1000 గోవులు దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. అయితే ఈ సోమవతి అమావాస్య గురించి ఒక కథను గురించి చెప్పుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. పూర్వము ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చేవాడు. ఆ వ్యాపారికి వివాహమైన 7 కుమారులు, పెళ్లి కాని కుమార్తె కూడా ఉంది. ఒకరోజు పెళ్లి కాని ఆ కుమార్తెను ఆ సాధువు చూసి కూడా దీవించకుండా వెళ్ళిపోతాడు. దీనికి వారు చాలా బాధపడతారు. ఈ విషయమై ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళి తమ కుమార్తె జాతకాన్ని చూపిస్తుంది ఆ వర్తకుని భార్య. అది చూసిన పురోహితుడు ఆమె పెళ్ళైన వెంటనే భర్త చనిపోతాడని చెప్పగా వారు చాలా బాధపడి దీనికి ఎలాంటి పరిష్కారము లేదా అని అడుగుతారు. అప్పుడు ఆ పురోహితుడు సింగాల్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చాకలి స్త్రీ కుంకుమ అడిగి నుదుటిన పెట్టుకుంటే దోషం పోతుందని చెప్తాడు. మర్నాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడు తన తల్లి ఆజ్ఞ మీద తన సోదరితో కలిసి ఆ ప్రాంతానికి బయలుదేరాడు. వీరు వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక నది దాటాల్సి వస్తుంది. ఆ నది ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఆ చెట్టు కిందే విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఆ చెట్టు పైన ఒక రాబందు గూడు ఉంటుంది. ఆ రాబందుల జంట లేని సమయంలో ఒక పాము వచ్చి ఆ రాబందు పిల్లలను తినటం సర్వసాధారణము. ఈసారి కూడా అలా పాము ప్రయత్నించడం చూసిన ఈ అమ్మాయి ఆ పామును చంపేస్తుంది. దీనికి ఆ రాబందువుల జంట తన పిల్లలను కాపాడినందుకు వారికి నదిని దాటడానికి సహాయం చేస్తుంది. ఆ ఇద్దరూ అక్కడికి వెళ్ళి ఆమెకు కొన్ని నెలల పాటు సేవ చేయగా ఈ సోమవతి అమావాస్య రోజునే ఈ కన్య నుదుటన చాకలి స్త్రీ కుంకుమ దిద్దుతుంది. ఆమె వెంటనే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేస్తుంది. అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోతుంది. ఇది సోమవతి అమావాస్య కథ. అంతేకాకుండా సోమవతి అమావాస్య రోజున పూర్వీకుల కోసం దానం చేస్తే కోపంతో ఉన్న పూర్వీకులు కూడా సంతోషించి తమ సంతతి పురోగతిని దీవిస్తారు. ఈ రోజున పిండ ప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని, తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసము. ఈ రోజున వివాహితులు, అవివాహితులు రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఈరోజు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణుని, పార్వతీ పరమేశ్వరులను, పితృదేవతలను పూజించాలి. మంచి పనులు చేయాలి. వీలైతే మౌనం పాటించాలి. అంతేకాకుండా ఈ సోమవతి అమావాస్య నాడు సూర్యుని ఆరాధించాలి. ఈ సోమవతి అమావాస్య సంవత్సరానికి 1 లేదా 2 సార్లు మాత్రమే వస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారము సోమవతి అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసము ఉపవాసం చేస్తారు. శివపార్వతులను పూజిస్తారు. మరియు పితృదేవతలను కూడా భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటూ ఉంటారు. అమావాస్య రోజున పితృదేవతలు వారి సంతానాన్ని ఆశీర్వదించడానికి భూలోకానికి వస్తారని చాలామంది నమ్ముతారు. ఈ రోజున పితృతర్పణము, పితృకర్మలు చేయడము ఎంతో మంచిది. అలాగే ఈ రోజున శివుడిని పూజించడము, నీటిని దానం చేయడం ద్వారా పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఈ రోజున పవిత్ర పుణ్యనదుల్లో స్నానం చేయడం వలన బ్రాహ్మణులకు ఆహార ధాన్యాలు దానం చేయడము, పాదరక్షలు, గొడుగు, దుస్తులు మొదలైన వాటిని దానం చేయడము ఎంతో మంచిది. మరియు ఈ రోజున నల్ల నువ్వులు, బార్లీ గింజలు, పాలు, తామర పువ్వు కలిపి రావి చెట్టుకు పెట్టి ఓం నమో పితృభాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ముఖ్యంగా చెప్పాలంటే సోమవతి అమావాస్య రోజున ఈ 3 పనులను అస్సలు చేయకూడదు. సోమవతి అమావాస్య రోజు జుట్టు, గోళ్లు కత్తిరించుకోకూడదు. మరియు మాంసము, మద్యానికి దూరంగా ఉండాలి. ఈ రోజున సొరకాయ, దోసకాయ, శనగలు, జీలకర్ర, ఆవాలు, ఆకుకూరలు కూడా తినకూడదు. ఇటువంటి శుభకార్యాలు కూడా మొదలు పెట్టకూడదు. ఈ రోజు వస్తువులు కొనడం మానుకోవాలి. గొడవలకు దూరంగా ఉండటం ఎంతో మంచిది. అంతేకాకుండా ఈ సోమవతి అమావాస్య రోజున మనము శివుడిని పూజించాలి అంటే బిల్వపత్రము చాలా ముఖ్యమైనది. ఈ బిల్వపత్రము ఆకులను శివునికి అత్యంత ముఖ్యమైన ఆకులుగా చెబుతారు. 3 ఆకుల బిల్వపత్రము దేవతల త్రిమూర్తులకు ప్రతీక.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులుగా చెప్పుకుంటూ ఉంటారు. గ్రంథాల ప్రకారము బిల్వపత్రంలోని 3 ఆకులు శివుని 3 నేత్రాలను సూచిస్తాయి. హిందువులే కాదు, జైనులు కూడా బిల్వపత్రాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా శివపూజలో బిల్వపత్రము పెద్ద పాత్ర పోషిస్తూ ఉంటుంది. బిల్వపత్రం గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. మత విశ్వాసాల ప్రకారము, పురాణాల ప్రకారము బిల్వ వృక్షము పార్వతీదేవి యొక్క చెమట నుండి ఉద్భవించింది అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ బిల్వ వృక్షంలో పార్వతీమాత అన్ని రూపాలలో ఉన్నారని నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా ఈ బిల్వ వృక్షం ఆకులలో పార్వతీదేవి, కాండంలో శివుడు, కొమ్మల్లో దాక్షాయణి, పండ్లలో కాత్యాయని, పుష్పాలలో గౌరీదేవి, వేర్లలో గిరిజ, మొక్కలో శ్రీ మహాలక్ష్మీదేవి ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. శివపురాణంలో సంతానం కోరుకునే ఈ చెట్టును ఎవరు నాటారో వారికి సంతానం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ బిల్వ వృక్షం కింద శివుడిని పూజిస్తే లేదా శివలింగాన్ని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకము. బిల్వ మొక్కను నాటడం వల్ల ప్రయోజనం ఉన్నట్లే బిల్వ మొక్కను నరికివేయటం వల్ల కూడా పాపం ఉంటుంది. ఈ బిల్వ వృక్షాన్ని నరికివేయడం వలన వ్యక్తి జీవితంలో దుఃఖము, పాపాలతో నిండిపోతుంది. అయితే వాస్తుశాస్త్రం ప్రకారము సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకునే వ్యక్తి తన ఇంటికి వాయవ్య దిశలో ఈ బిల్వ వృక్షాన్ని నాటాలి. దీని ద్వారా మనిషికి కీర్తి లభిస్తుంది. అంతేకాకుండా ఇంటి ఉత్తర దక్షిణ దిక్కులలో బిల్వ మొక్కను నాటడం వల్ల సంతోషము, శాంతి కలుగుతాయి. పితృదోషం నుండి కూడా విముక్తి పొందుతారు. పితృదోషంతో బాధపడుతున్న వారు లేదా ఇప్పటికే పితృదోషం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న వారు పితృదోషం నుంచి విముక్తి పొందడానికి, పితృదేవతల అనుగ్రహాన్ని పొందడానికి ఈ బిల్వ చెట్టుకు ప్రతిరోజు నీటిని సమర్పించాలి. మరియు శివపురాణం ప్రకారము మరణించిన వ్యక్తి లేదా మరణించిన వ్యక్తి మృతదేహాన్ని ఒక బిల్వ చెట్టు నీడన క్రింద దహన సంస్కారాలకు తీసుకువెళితే ఆ మృతదేహము ఆత్మ మోక్షాన్ని పొంది శివలోకంలో చేరుతుందని పండితులు చెప్తున్నారు. ఈ బిల్వ దర్శనము, వృక్ష దర్శనము, స్పర్శము పాపనాశనము, ఘోర పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అంటే బిల్వ వృక్షాన్ని సమర్పించినట్లయితే మానవ జాతి పాపాలన్నీ నశిస్తాయి అని బిల్వాష్టక స్తోత్రంలో ఉంది. శివునికి బిల్వపత్రాన్ని సమర్పించడం ద్వారా ఒక వ్యక్తి పాపాల నుంచి విముక్తి పొందుతాడు అని అర్థము. సృష్టి, స్థితి, లయాలనే 3 క్రియలు వేర్వేరుగా ఉండేవి కాదు. వీటి మధ్య భేదం లేదు. ఈ 3 కూడా ఒకటే అనే అభేద భావాన్ని గుర్తు చేసేదే ఈ బిల్వ వృక్షము. దీన్నే మారేడు చెట్టు అని కూడా అంటారు. శివుడికి మారేడు అంటే ఎంత ఇష్టమో భక్తులందరికీ తెలిసిందే. అయితే ఈ బిల్వపత్రంలో ఆకులు 3గా ఉన్నప్పటికీ వాటిని జతపరిచి ఉండే కాండం ఒక్కటే. అదే అభేద భావము అని పురాణాలు చెబుతున్నాయి. పరమశివునికి బిల్వపత్రంతో ప్రత్యేకంగా పూజ చేయటానికి కూడా ఇదే కారణంగా చెప్తూ ఉంటారు. పూజకుడు, పూజ్యము, పూజ అనే ఈ 3 ఒకటే అనేది ఈ బిల్వపత్రం అందించే సందేశము. పూజకుడు అంటే పూజ చేసేవాడు, పూజ్యము అంటే ఎవరిని పూజిస్తున్నామో వారు, పూజ అనేది చేస్తున్న పని అంటే చేస్తున్న పని, దానిని చేస్తున్న వ్యక్తి, ఫలితాన్ని పొందుతున్న వ్యక్తి. ఈ 3 వేర్వేరుగా మనకు కనిపిస్తాయి కానీ లోతుగా గమనిస్తే ఈ 3 కూడా ఒకటే. వీటి మధ్య భేదం లేదు. అందుకే 3 పత్రాలుగా కనిపించిన ఒక్కటే కాండంతో ముడిపడి ఉండే బిల్వపత్రము, మారేడు ఆకు త్రినేత్రుడైన పరమశివునికి ఎంతో ప్రీతికరమైనది అని మన పురాణాలు చెప్తున్నాయి. పూజకుడు, పూజ్యము, పూజ గురించి చెప్పుకున్నట్లయితే స్తోత్ర, స్తుత్యము, స్తుతి అంటే కీర్తిస్తున్నవాడు, కీర్తించబడుతున్నవాడు, కీర్తన ఈ 3 కూడా వేర్వేరుగా కనిపించిన అభేదమైనవే. అలాగే జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము గురించి కూడా చెప్తారు. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, భక్తుడు. జ్ఞేయము అంటే తెలుసుకోదగినవాడు, భగవంతుడు. జ్ఞానము అంటే తెలుసుకున్న సంగతి. ఈ 3 వేర్వేరు అనుకోవద్దని అందులోని అంతరార్థము. అందుకే 3 జన్మల పాపాలను హరించడానికి 3 దళాలు కలిగిన బిల్వపత్రాన్ని ఒక్కటే అయిన త్రినేత్రుడికి సమర్పించాలని అంటూ ఉంటారు. అయితే ఈ మారేడు ఆకును సకల దేవతలకు నెలవుగా చెబుతూ ఉంటారు.
అందుకే అది శివార్చనకు విశిష్టమైనదిగా పేర్కొంటారు. బిల్వపత్రం విశిష్టత తెలియజెప్పేది మారేడు ఆకుల్లోని 3 పత్రాల్లో ఎడమవైపు ఉన్న దానిలో బ్రహ్మ, కుడివైపున విష్ణువు, మధ్య పత్రంలో పరమశివుడు, ఆకు చివరన లోకపాలకుడు ఉంటారట. అలాగే ఈ బిల్వపత్రానికి ముందు వైపు అమృతము, వెనుక వైపు యక్షులు నివసిస్తూ ఉంటారు గనుక శివలింగాన్ని అర్చించేటప్పుడు బిల్వపత్రం ముందు వైపు భాగాన్నే లింగం మీద ఉంచి పూజించాలని చెబుతూ ఉంటారు. ఆ బిల్వవృక్షం అనేది లక్ష్మీ స్వరూపంగా, బిల్వపత్రము సకల దేవతలకు కొలువుగా చెప్తారు. మారేడు చెట్లున్న వనము కాశీక్షేత్రానికి సమానమైనది అని అంటూ ఉంటారు. ఈ మారేడు చెట్టు ఉన్న ప్రతి చోట శివుడు కొలువై ఉంటాడు అని అంటారు. ఈ మారేడు చెట్టు మన ఇంటి ఆవరణలో ఒక్కొక్క ప్రదేశంలో ఉంచడం వలన ఒక్కొక్క ఫలితం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్య ప్రాప్తి, ఆపదలు ఉండవు. తూర్పున ఉంటే సుఖప్రాప్తి, పడమర ఉంటే పుత్ర సంతాన భాగ్యము, మరియు దక్షిణాన ఉంటే యమబాధలు ఉండవు అని స్కాంద పురాణం చెప్తుంది. అయితే ఈ బిల్వ వృక్షము ఎలా పుట్టిందో అంటే బిల్వ వృక్షము ఎలా పుట్టింది అనడానికి పురాణాల్లో ఒక ఆసక్తికరమైన దృష్టాంతకం ఉంది. ఒక సందర్భంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఏకాంతంగా ఉండగా నీకు అత్యంత ఇష్టమైనది ఎవరు అని ఆమె భర్తను అడిగింది. అప్పుడు విష్ణుమూర్తి నాకు ఇష్టుడు శివుడే, అలాగే శివునికి ఇష్టమైన వాడిని కూడా నేనే అని విష్ణుమూర్తి చెప్పాడు. అలాగైతే పరమశివునికి అత్యంత ఇష్టులైన భక్తులు ఎవరు అని లక్ష్మీదేవి అడిగింది. దానికి ఆ విష్ణుమూర్తి ఎవరైతే తామర పువ్వులతో 1 సంవత్సరం పాటు శివుడిని పూజిస్తారో వారు అత్యంత ఇష్టులని చెప్తారట. తాను ఒక గొప్ప శివభక్తురాలిగా పేరు తెచ్చుకోవాలని లక్ష్మీదేవి అనుకుంది. వెంటనే మరో రోజు నుంచి ఉదయాన్నే 108 తామర పువ్వులు కోసుకొని వచ్చి శివుడిని అర్చించడం ప్రారంభించింది. ఇలా 1 ఏడాది గడిచింది. చివరి రోజున పూజకు తామర పువ్వులు తేవడానికి వెళితే కొలనులో 106 పువ్వులు మాత్రమే ఉన్నాయి. ప్రతిరోజు 108 పూలతో అర్చించిన శ్రీ మహాలక్ష్మీదేవికి ఆ రోజు 2 తామరలు తక్కువయ్యాయి. ఆ బాధలో ఉండగా తన భార్య అయిన లక్ష్మీదేవి స్తనాలు తామర పువ్వుల్లా ఉంటాయని విష్ణుమూర్తి అదివరలో ఒకసారి చెప్పిన సంగతి ఆమెకు గుర్తుకు వచ్చింది. ఆ శివభక్తి ప్రేరేపితురాలైన శ్రీ మహాలక్ష్మీదేవి ఎలాంటి సంకోచం లేకుండా శివపూజకు పూర్తి చేయడానికి కోసుకున్న 106 తామర పూలతో పాటు తన స్తనాలను అర్పించి అర్చించదలుచుకుంది. ముందుగా ఎడమ స్తనం కోసి శివార్పణం చేసింది. కుడివైపు స్తనాన్ని కూడా కోయబోతూ ఉండగా అప్పుడు శివుడు ఆమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఆమెకు యథారూపం అనుగ్రహించి తనకు అర్పించిన ఆమె స్తనము బిల్వవృక్షంలా జన్మించేలా, అది సదా శివపూజకు ప్రశస్తమైనదిగా కీర్తి దక్కేలా వరమిచ్చాడు. ఆ రకంగా శివార్పణమైన మహాలక్ష్మీదేవి స్తనమే బిల్వవృక్షంగా అవతరించినట్లు స్కాంద పురాణంలో భాగమైన శివకవచం గ్రంథం చెబుతుంది. అయితే ఈ మారేడు ఆకులు ఎండిపోయినా నిల్వవైనా శివపూజకు దోషం లేదని, వాటితో శివుడిని పూజిస్తే చాలు పాపాలు హరిస్తాడని చెబుతారు. ఈ బిల్వపత్రాన్ని చూసినంతనే పుణ్యం లభిస్తుంది, తాకినంతనే సర్వ పాపాలు తొలగుతాయి. ఒక్క బిల్వపత్రంతో శివుడిని అర్చిస్తే ఘోర పాపాలన్నీ హరించుకుపోతాయి. కనుక ఈ సోమవతి అమావాస్య రోజున ఈ బిల్వ వృక్షాన్ని తాకినా కూడా సకల పాపాలు, దోషాలు దూరమైపోయి ఆ లక్ష్మీదేవి కటాక్షము మనపైన సిద్ధిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని